ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్ధిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్తు నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపైన సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా, దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జల సంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు దాదాపు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ, ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.